నమస్కారం జయకృష్ణ. గురువు గారు, మనకి 2014లో మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి అమరావతిని రాజధానిగా అనౌన్స్ చేశారు. కానీ 2019కి వచ్చేసరికి జగన్ గారు ఏం చేశారు, మనకి అమరావతిని రాజధానిగా డెవలప్ చేసి అక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్ని ఉన్నప్పటికీ అదే డిక్లేర్ అయిపోతే మనకి రాజధానిగా నాకు ఇంకా పేరు రాదు అనుకొని దాన్ని 3 రాజధానులుగా డిక్లేర్ చేశారు. సో అమరావతి అన్న దాన్ని కూల్ చేద్దాం, అక్కడ వద్దు అన్నట్టు చేద్దాం అనేసి 3 రాజధానులు అని చేశారు. ఇప్పుడు మళ్ళీ 2024లో చంద్రబాబు గారు వస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ అమరావతిని ఒక సింగిల్ జీవో పాస్ చేసి అమరావతి మన క్యాపిటల్ అని చెప్తారా, లేకపోతే ఏమనుకుంటున్నారు? ప్రజలకు ఎటువంటి లాభం ఉంటుంది అనుకుంటున్నారు? సాధారణంగా ఈ అమరావతిని చంద్రబాబు నాయుడు గారు క్యాపిటల్ కింద డిక్లేర్ చేశారు. మరో సింగపూర్గా నేను తయారు చేస్తానన్నారు. సింగపూర్ అక్కర్లేద్దనైనా మామూలుగా డెవలప్ చేయని వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అన్నారు. మొత్తం మీద బిల్డింగ్స్ అన్ని కన్స్ట్రక్షన్ అయినాయి. నేను కూడా అమరావతి వెళ్ళాను. అక్కడ అమరలింగేశ్వర స్వామి వారి పంచారామాల్లో ఒకటైనటువంటి గుడి అక్కడ ఉంటుంది. అండ్ అసెంబ్లీ కూడా అంతా బాగుంది చక్కగా. అయితే ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వచ్చి ఆ ల్యాండ్ మంచిది కాదు, అందుకని మేము కట్టట్లేదని చెప్పేసి అంబటి రాంబాబు గారు, బొత్స సత్యనారాయణ గారు ఇలాంటి వాళ్ళంతా కూడా మెయిన్ సీనియర్స్ అందరూ కూడా అనడం జరిగింది. దానివల్ల ఈయనేమో జగన్ గారి పాలసీ ఏంటంటే పాపం డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అనేటటువంటి పాలసీతో వెళ్ళారు ఆయన. అంటే వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ, అంతేగాని 3 రాజధానులు 3 చోట్ల అని కాదు. అక్కడ ఈ అధికారాన్ని ఇక్కడ ఒక డిఫరెంట్ స్టేట్స్, ఇప్పుడు కేసీఆర్ గారు ఎలాగైతే తెలంగాణ ఆంధ్రాని విడగొట్టేస్తా అప్పుడే డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్, చిన్న చిన్న స్టేట్స్ తొందరగా డెవలప్ అవుతాయి. ఆ విధంగా ఆయన ఈ స్టేట్స్ తీసుకురావడం జరిగింది. సోనియా గాంధీ గారు కూడా అదే ఉద్దేశంతో ఇచ్చారు. మంచి ఉద్దేశాలు అవన్నీ కూడా. డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ కూడా చాలా మంచిది. 3 స్టేట్స్ ఉండడం కూడా మంచిదే. వ్యతిరేకించే వాళ్ళు ఎప్పుడూ వ్యతిరేకిస్తారు. ఇప్పుడు అయితే తెలంగాణ ఇచ్చారని చెప్పేసి ఇప్పుడు బీజేపీ పార్టీకి మరి అందులో భాగమే, తెలుగుదేశం ఒక భాగమే, జగన్ ఒక భాగమే. అయినా సరే వాళ్ళకి ఓట్లేస్తారా లేదా ప్రజలు మర్చిపోయారు. కాంగ్రెస్ పార్టీకి కూడా వేస్తారు నెక్స్ట్ టైం ఛాన్స్ ఉంటే. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఈ అమరావతి ఇవన్నీ కూడా రాష్ట్ర వేరే చోట్ల రాజధానులు పెట్టినా కూడా అది మంచిది కాదన్నా సరే ప్రజలు అంగీకరిస్తారు. ఇప్పుడు ఆయన ఏంటంటే ఇది ఎలా కనబడింది, అక్కడ వైజాగ్ని అక్కడ నేను చేస్తాను, కర్నూలులో కోర్టులు ఇక్కడ పెడతాను, అసెంబ్లీలు అక్కడ పెడతానని వాళ్ళు ఏదో చేసుకున్నారు. ఇది కక్షపూరిత వ్యవహారంగా ప్రజలకు అనిపించింది. నా పేరు రాలేదని చెప్పి ఇక్కడ కేసీఆర్ గారు నాదే ఉండాలని చెప్పి ఇక్కడ బ్రహ్మాండంగా ఉన్నటువంటి అసెంబ్లీలను పడగొట్టి ఆయన కట్టారని చాలామంది అన్నారు. బ్రహ్మాండంగా కట్టారు అసెంబ్లీ, ప్రగతి భవన్ కట్టుకున్నారు. ఆయన వచ్చి చక్కగా ప్రగతి భవన్ బట్టి విక్రమార్క ఉపయోగించుకుంటున్నారు. అక్కడేమో అసెంబ్లీని మనం తెలంగాణలో చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఏంటంటే ఈ యొక్క పార్టీ రాజధాని అమరావతిని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు టిట్ ఫర్ టాట్ లాగా చేయడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే డెవలప్ చేయాలి, ఏదో ఒక రాష్ట్రంలో ఒక రాజధాని ఉండాలి. ఇప్పుడు స్టూడెంట్స్కి విచ్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అడిగితే అమరావతి అని రాస్తామా, లేకపోతే కర్నూలు అని రాయాలా, వైజాగ్ అని రాయాలా, లేదా నన్ ఆఫ్ దీస్ అని రాయాలా, లేకపోతే 3 ఆప్షన్స్ రాయాలా? ఇప్పుడు పూర్తి పేరు ఉంటుంది. నీ పేరు పూర్తి పేరు ఒకసారి చెప్పు. నీది అది ఎంత పొడుగుంది, ఎంత పొడుగులాగే ఎంత పొడుగు స్టేట్స్ 3 స్టేట్స్ రావాలా? అది కుదరదు కాబట్టి స్టూడెంట్స్ రాయలేరు కాబట్టి ఒక స్టేట్ అని మంచిగా చక్కగా ప్లాన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. అండ్ డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు అనుకున్నదే సాధిస్తారు. ఆయన ఖచ్చితంగా టిట్ ఫర్ టాట్, కక్షపూరితంగా కాదు. అలాగే జగన్ గారు కూడా నాకు పేరు రావాలి అనే ఉద్దేశంతో ఆయన ఏమి ఇది పాడు చేయలే. ఇది ఇక్కడ అమరావతి మిగతా 2 పెట్టడం. ఒక ముఖ్యమంత్రి హోదాలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ విజన్ మారిపోతుంది అనమాట. దృష్టి విశాల దృక్పథం వచ్చేస్తుంది, బ్రాడ్ మైండెడ్నెస్ వచ్చేస్తుంది. వాళ్ళు ఎంత నియంతలైనా, ఎంత ఫ్యాక్షనిస్టులైనా, ఎంత ఇదైనా నేను రాష్ట్రాన్ని ఎంతో కొంత బాగు చేయాలి అనే తపన వాళ్ళకి ఉంటుంది. బికాస్ దే ఆర్ ఫస్ట్ ముఖ్యమంత్రులు కాదు కదా, వాళ్ళు దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్. కాబట్టి ఆయన మంచి ఉద్దేశంతోనే చేశారు, కానీ అది వర్కౌట్ కాలా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు, ఇప్పుడు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్గా అమరావతిని పెడతారు. అక్కడ అమరావతి స్థలాలు ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులంతా కూడా పాపం స్ట్రైకులు చేసి 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 అలసిపోయారు. అటువంటి వాళ్ళందరికీ రిలీఫ్, వాళ్ళ పండగలు చక్కగా చేసుకుంటున్నారు. ఇక్కడ కేవలం ఒక జీవోతోనో ఒక ఆర్డినెన్స్తో అయ్యే పని కాదు ఇది. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అవ్వాలా. ఇప్పుడు ప్రత్యేకంగా స్టేట్ గవర్నమెంట్కి అధికారాలు ఉన్నాయి, మీరే చేసుకోవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవ్వకూడదు అని ఏం లేదు.
సో ఒక రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇంటర్వ్యూన్ అవ్వాలా, అది మోడీ గారు తప్పది. మోడీ గారు ఇంటర్వ్యూన్ అవ్వాలా, అవి కూర్చోపెట్టాలా. అంటే ఏమన్నా అంటే ఏమంటారు, రాష్ట్రాలకు అధికారాలు ఉన్నాయి కదా, అది కుదరదు, అది ఇది అంటారు. సో జ్యుడిషియరీ సిస్టమ్ ఉంది, ఏదైతేనేమి మంచి చేసేటప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవ్వాలా. సో అన్ని డిపార్ట్మెంట్స్ అందరి యొక్క వైఫల్యం ఈ ఆంధ్ర రాష్ట్రం మీద ఉంది కాబట్టే రాజధాని అనేటటువంటిది ఎంతవరకు మనకు ఏర్పడలేదు. ఇప్పుడు మనకి అలానే జగన్ గారు డీసెంట్రలైజేషన్ అన్న విజన్ తో ఎలాగైతే 3 రాజధానులు అన్నారు, ఇందాక మీరు మనకు చెప్పినట్లు ఒక స్టూడెంట్ కి క్యాపిటల్ ఏరియా అంటే 3 స్టేట్స్ 3 సిటీస్ అని ఎలా పెడతామో అది ఎంత కష్టమో, అట్లానే ఒక కార్పొరేట్ లెవెల్లో ఆలోచించినప్పుడు విదేశాల నుంచి కంపెనీస్ వారు ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ప్రతి దేశం మొత్తం మీద ఒక క్యాపిటల్ అనేది ఒక స్టేట్ కి ఉంటుంది. అక్కడ మొత్తం వాళ్ళు డెవలప్ చేసుకోవడం వల్ల అక్కడ స్కూల్స్ కానీ కంపెనీస్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ అన్ని వస్తాయి. అట్లా 3 ఉండటం వల్ల తప్పు, అలా చేయడం కష్టము అన్న ఉద్దేశంతో ఆర్డినెన్స్ పాస్ చేయడం వల్ల ఏమైనా ముందుగా జరుగుతుంది అంటారా? ముందు భయపడతారు. ఇప్పుడు ఎన్ఆర్ఐలు వాళ్ళు క్యాపిటల్ పెట్టాలి అని అంటే ఫస్ట్ ఈయనేమో అమరావతి అంటాడు, ఆయనేమో వైజాగ్ అంటాడు, కర్నూలు అంటాడు, ఇదంతా తెగదు కాదు. అండ్ ఒక పరిపాలన చంద్రబాబు నాయుడికి కంటిన్యూస్ గా చేస్తాడన్న గ్యారంటీ లేదు, ప్రజల మీద నమ్మకం లేదు. ఎందుకంటే ప్రజలు ఒకసారి ఒక టర్మ్ ఈయనకేస్తున్నారు, ఒకసారి టర్మ్ ఆయనకేస్తున్నారు. అలాగని చెప్పి 2 టర్మ్స్ ఒకళ్ళకేస్తే వీళ్ళు నియంత్రణగా మారిపోతున్నారు. కాబట్టి వీళ్ళ పల్స్ని గమనించలేక ఈ పెట్టుబడిదారులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు మాకు ఎందుకురా బాబు ఈ ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలు లేవా అక్కడ పెట్టుకుంటామని చెప్పి అందరూ హైదరాబాద్ పారిపోతున్నారు, వేరే ఏరియాలకు పారిపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క రాజధాని అనేటటువంటి అంశము సాల్వ్ అయిపోవాలా. అది కట్టుదిట్టంగా ఏదో ఎస్కేపింగ్ పాలసీ లాగా వీళ్ళేమనుకుంటారు వాళ్ళేమనుకుంటారు అని చెప్పేసి మొహమాట పడి చంద్రబాబు నాయుడు గారు కనుక ఇంకా దాన్ని ఒక వేలోకి తీసుకొచ్చి దాన్ని కరెక్ట్గా రాజధాని ఇది దట్స్ ఆల్, ఇంకెవరు ఇంటర్ఫియర్ కావాలని ఫాస్ట్గా రాజధాని చేసేసినప్పుడు అప్పుడు తప్పకుండా ఇన్వెస్టర్స్ వస్తారు. అంతేగాని మామూలుగా వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని మెత్తక వైఖరి. చంద్రబాబు నాయుడు గారు కొంచెం మెత్తక మనిషి ఆయన. సో ఆ విధంగా అనుకుంటే మాత్రం మనకు రాజధాని రాదు. నెక్స్ట్ రెండోది ఒకవేళ వచ్చినా మళ్ళీ ఆయన పీకేస్తాడు, ఆయన వస్తే కనుక ఇలా రకరకాలుగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ రాజధాని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ పోగొట్టేసి మేము ఆంధ్రప్రదేశ్లో మనం పెట్టుబడులు పెడితే మా పెట్టుబడులకి ఏమీ కాదు బ్రహ్మాండమైన రిటర్న్స్ వస్తాయి అనుకున్న మరుక్షణం మాత్రమే వస్తారు ఇన్వెస్టర్స్, అప్పుడే కంపెనీస్ వస్తాయి. అంతవరకు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ప్రగతి అనేటటువంటిది కేవలం మనం మాటల్లో అనుకోవడమే తప్ప ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ కష్టం. చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మనకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఫస్ట్ ఫైల్ గా ఇదే మనకి డెసిషన్ తీసుకొని పాస్ చేసినట్లయితే అందరి ప్రజలకి నమ్మకం వస్తుంది. అలానే నెక్స్ట్ టైం ఆయన విన్ అయ్యి మనకి అమరావతి అనేది కరెక్ట్ గా 8-9 ఏళ్లలో కంప్లీట్ అయిపోయి మొత్తం ఇన్వెస్టర్స్ తో మన రాష్ట్రం అన్నది చాలా భాగ్యం పొందుతుందని చాలా బాగా వివరంగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.